అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగిన ఆసక్తికరమైన సంభాషణ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య, త్రిష ప్రధాన పాత్రలో నటించిన మాస్ యాక్షన్ డ్రామా కరుపు ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో సూర్య అన్నకు అభినందనలు తెలుపుతూ విజయ్ దేవరకొండ తన ఎక్స్ ఖాతాలో ఒక ప్రత్యేకమైన పోస్టు పెట్టారు. తెరపై మ్యాజిక్ చేయడం కోసం ప్రతి ఏటా తన సర్వస్వాన్ని ధారబోసే సూర్య కష్టానికి తగ్గ ప్రతిఫలం థియేటర్లలో కనిపిస్తుందని, ఈ సక్సెస్ను ఆస్వాదిస్తూ ఆయన ఒక మంచి హాలిడేకు వెళ్లి రావాలని విజయ్ ఆకాంక్షించారు. అలాగే చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీకి, నటి త్రిషకు కూడా శుభాకాంక్షలు అందజేశారు. దీనిపై సూర్య అంతే సరదాగా స్పందిస్తూ, ఇదంతా మన ప్రియమైన ఫ్యాన్స్ కోసమే తమ్ముడు, అది సరే కానీ నాకు ఒక మంచి హాలిడే స్పాట్ సజెస్ట్ చేయొచ్చు కదా అంటూ విజయ్ను కోరారు. అందుకు విజయ్ దేవరకొండ ఎంతో చమత్కారంగా బదిలిస్తూ, సెలవుల కోసం విదేశాలకు వెళ్లకుండా దేశీయ పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు కదా అన్నా, కాబట్టి ప్రధాని మాటను గౌరవిస్తూ ఇండియాలోని ప్రశాంతంగా గడపడానికి వీలుండే కొన్ని అద్భుతమైన హాలిడే స్పాట్స్ లిస్టును మీకు పర్సనల్గా వాట్సాప్లో పంపిస్తాను అంటూ రిప్లై ఇచ్చారు. దేశభక్తిని, ప్రధాని పిలుపును గుర్తు చేస్తూనే అన్నదమ్ముల మధ్య సాగిన ఈ సరదా చాటింగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకే విజయ్ గెలిచారని స్టార్ హీరో రజనీకాంత్ అన్నారు. తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. తానే గనక పార్టీ పెడితే ఖచ్చితంగా గెలిచేవాడినన్నారు. డీఎంకే అధినేత స్టాలిన్ తనకు మంచి స్నేహితుడని తెలిపారు. అందుకే ఆయన్ని కలిసినట్లు వెల్లడించారు. ఎన్నికల ఫలితాల అనంతరం స్టాలిన్ కలిసిన నేపథ్యంలో రజనీపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం చెన్నైలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. మరోవైపు విజయ్ సీఎంగా గెలవకూడదని, తాను ఎలాంటి ప్రయత్నం చేయలేదని రజనీకాంత్ చెప్పారు. విజయ్ను తనకు సమవుజ్జిగా భావించడం లేదన్నారు. తమ వయసులో 28 ఏళ్ల వ్యత్యాసం ఉందన్నారు. కమల్ హాసన్ సీఎం అయితే అసూయ పడతాను కానీ విజయ్ విషయంలో అలాంటిదేమీ లేదన్నారు. 2 ప్రధాన పార్టీలను ఢీకొని గెలిచిన విజయ్కు తాను శుభాకాంక్షలు తెలిపానని గుర్తు చేశారు. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కేబినెట్ నిర్ణయాలపై కోలీవుడ్లో అప్పుడే వేడి రాజుకుంది. నూతన ప్రభుత్వంలో ఫిల్మ్ టెక్నాలజీ అండ్ సినిమాటోగ్రాఫ్ యాక్ట్ పోర్ట్ఫోలియోను ఎగ్మూర్ ఎమ్మెల్యే రాజ్ మోహన్కు కేటాయించడంపై ప్రముఖ నటుడు, నిర్మాత విశాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చలనచిత్ర రంగం ప్రస్తుతం ఎన్నో సవాళ్లతో తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని, ఇలాంటి కీలక సమయంలో పరిశ్రమపై ఎలాంటి ముందస్తు అవగాహన, అనుభవం లేని వ్యక్తికి ఈ శాఖను అప్పగించడం నిరాశ కలిగించిందని ఆయన పేర్కొన్నారు. స్వయంగా సినీ నేపథ్యం ఉన్న సీఎం విజయ్ గారే నేరుగా ఈ శాఖను పర్యవేక్షిస్తే బాగుంటుందని అభిప్రాయపడిన విశాల్, తమిళ చిత్ర పరిశ్రమను ఆదుకోవడానికి తక్షణమే కొన్ని కీలక సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. థియేటర్ టికెట్ల అమ్మకాల కోసం ప్రభుత్వమే ఒక అధికారిక ఆన్లైన్ పోర్టల్ను తీసుకురావాలని, జీఎస్టీతో పాటు అదనంగా విధిస్తున్న లోకల్ బాడీ ట్యాక్స్ను రద్దు చేయాలని, అలాగే చిన్న సినిమాలకిచ్చే ప్రభుత్వ సబ్సిడీని భారీగా పెంచాలని ఆయన కోరారు. అయితే విశాల్ చేసిన ఈ వ్యాఖ్యలపై కోలీవుడ్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తీసుకునే ఉన్నత స్థాయి నిర్ణయాలను గౌరవించాలని, ముఖ్యమంత్రికి సినీ రంగ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని నటుడు అరుణ్ విజయ్ కౌంటర్ ఇవ్వడంతో ఈ వివాదం కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకప్పటి బాలీవుడ్ ప్రముఖ నటి మీనాక్షి శేషాద్రి మెగాస్టార్ చిరంజీవితో తనకున్న పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సుమారు 3 దశాబ్దాల క్రితం చిరంజీవితో కలిసి ఆష్కా గూండా రాజ్ సినిమా కోసం ఊటీలో చిత్రీకరించిన లష్కర పాట రోజులను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఆ పాటకు మరోసారి స్టెప్పులేస్తూ ఒక వీడియోను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా పోస్ట్ చేసిన ఈ వీడియోలో మీనాక్షి నలుపు రంగు దుస్తుల్లో ఎంతో గ్రేస్ఫుల్గా డాన్స్ చేస్తూ కనిపించారు. ఈ సందర్భంగా ఆమె చిరంజీవిని ప్రశంసించారు. చిరంజీవి ఒక గొప్ప నృత్యకారుడు, ఆయనతో కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అందుకే ఈ చిత్రంలో మేమిద్దరం కలిసి చాలా డాన్స్ నెంబర్లు చేశాం. లష్కరా పాటను ఊటీలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించామని తన పోస్ట్లో పేర్కొన్నారు. ప్రముఖ నటి కొణిదెల వారి కోడలు లావణ్య త్రిపాఠి తన కెరీర్లో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకున్నారు.
పెళ్లి తర్వాత సతీ లీలావతి చిత్రంతో తిరిగి ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె తాజాగా ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో తాను కూడా వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె తెలిపారు. కెరీర్ ఆరంభంలో తమిళ దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, దాంతో ఆ సినిమానే వదులుకున్నానని, దీనిపై చిత్ర బృందం తన మీద కేసు పెట్టిందన్నారు. అంతటితో ఆగకుండా మీడియాలోనూ తప్పుడు కథనాలు రాయించారని, ఆ ఘటనతో మానసికంగా తాను కృంగిపోయానని తెలిపింది. అలాగే బ్లాక్ బస్టర్ విజయం సాధించిన గీతా గోవిందం చిత్రంలో హీరోయిన్గా తొలి అవకాశం తనకే వచ్చిందని, అయితే ఆ సమయంలో వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆఫర్ను వదులుకోవాల్సి వచ్చిందని లావణ్య వెల్లడించారు. సినీ నటుడు మంచు మనోజ్ తన పుట్టినరోజును పురస్కరించుకుని సామాజిక సేవలో సరికొత్త అడుగు వేస్తూ ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచేందుకు ఐక్య ధైర్య సేవా సమితి పేరుతో ఒక ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. ఆయన సతీమణి భూమా మౌనిక రెడ్డి ఆలోచనతో రూపుదిద్దుకున్న ఈ నూతన ట్రస్టును జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి అధికారికంగా ప్రారంభించారు. సమాజంలో ఆపన్న హస్తం కోసం ఎదురుచూసే నిస్సహాయులకు, అలాగే వారికి సహాయం చేయాలని తపించే దాతలకు మధ్య ఒక బలమైన వారధిగా నిలబడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ట్రస్ట్ ద్వారా రక్తదాన శిబిరాలు, చిన్నారుల దత్తత వంటి పలు కీలక సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రాథమికంగా 5 చిన్నారులను దత్తత తీసుకుని వారి సంరక్షణ బాధ్యతలతో పాటు ఉన్నత చదువుల ఖర్చులను తామే భరిస్తామని మంచు మనోజ్ ప్రకటించారు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సీనియర్ నటి పావలా శ్యామల డబ్బులు లేవని ఆసుపత్రి నిరాకరణ, నడి రోడ్డుపై వదిలేసిన క్యాబ్ డ్రైవర్ విషయం తెలిసి వెంటనే స్పందించిన నిర్మాత దిల్ రాజు. శ్యామల పూర్తి వైద్య ఖర్చులను తానే భరిస్తానని ప్రకటించారు. దిల్ రాజుకు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు పావలా శ్యామల. తీవ్ర అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ నడి రోడ్డుపై నిస్సహాయ స్థితిలో కనిపించిన సీనియర్ నటి పావలా శ్యామలను ఆదుకునేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముందుకొచ్చారు. ఆమె దయనీయ పరిస్థితి గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఆయన తక్షణమే స్పందించి ఆమె పూర్తి వైద్య బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఒకప్పుడు తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన పావలా శ్యామల ప్రస్తుతం వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత రాత్రి చికిత్స కోసం కుకట్పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా డబ్బు లేదనే కారణంతో యాజమాన్యం చేర్చుకోవడానికి నిరాకరించింది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న శ్యామల ఆమె కుమార్తెను క్యాబ్ డ్రైవర్ నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆర్కే ఫౌండేషన్ సహాయంతో ఆమెను ఆదుకున్నారు. ఇక పావలా శ్యామల దీనస్థితికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం దిల్ రాజు దృష్టికి వెళ్ళింది. వెంటనే చలించిపోయిన ఆయన తన బృందాన్ని అప్రమత్తం చేశారు. పావలా శ్యామల ప్రస్తుతం కూకట్పల్లిలోని ప్రసాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని తెలుసుకుని స్వయంగా ఆసుపత్రి వైద్యులతో ఫోన్లో మాట్లాడారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం పెద్ది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ సోమవారం నుంచి ఫుల్ స్పీడ్లో కొనసాగనున్నాయి. ఈ చిత్రం ట్రైలర్ను మే 18న ముంబైలో ఒక గ్రాండ్ ఈవెంట్లో విడుదల చేసేందుకు సర్వం సిద్ధమైంది. అతడి పోరాటం సోమవారం నుంచి మొదలు అనే క్యాప్షన్తో పెద్ది టీం ప్రచారాన్ని హోరెత్తిస్తుంది. పెద్ది ట్రైలర్ టేక్ ఓవర్ పేరుతో ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్లో మే 18న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈవెంట్ జరగనుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ను అభిమానులు మీడియా సమక్షంలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. నిజ జీవిత కథల ఆధారంగా సినిమాలు రావడం కొత్తేమీ కాదు. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా వెనుక ఉన్న అసలు కథను దర్శకుడు బుచ్చిబాబు సానా తాజాగా వెల్లడించారు. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రకు తన ఊర్లోని ఓ యువకుడే స్ఫూర్తి అని చెప్పారు. తమ గ్రామంలోని పెద్దిరాజు అనే యువకుని ఆధారంగా చేసుకుని ఈ పాత్రను డిజైన్ చేసినట్లు బుచ్చిబాబు వెల్లడించారు. ఆ యువకుడు రోజువారీ కూలీగా పనిచేసేవాడని, అతనికి క్రికెట్, బాస్కెట్బాల్ ఆటల్లో మంచి ప్రతిభ ఉండేదని తెలిపారు. స్థానికులు అతనికి డబ్బులిచ్చి మరీ తమ వైపు ఆడించుకునేవారని వివరించారు. అతన్ని చూసినప్పుడల్లా మంచి సినిమా క్యారెక్టర్ కనిపిస్తూ ఉండేదని బుచ్చిబాబు తెలిపారు. ఆ ఆలోచనే పెద్ది సినిమాకు పునాదిగా మారిందని చెప్పారు. దర్శకుడు సుకుమార్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఓ గుడిలో హైదరాబాద్ ORR రోడ్డుపై కూర్చొని ఈ స్క్రిప్ట్ పూర్తి చేసినట్లు వివరించారు. రామ్ చరణ్ ఎలాంటి మార్పులు చెప్పకుండా ఈ కథను ఒప్పుకోవాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు చెప్పారు. అలాగే జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి మరోసారి సక్సెస్ఫుల్ దర్శకుడు బాబీ కొల్లితో చేతులు కలుపుతున్నారు. ప్రతిష్టాత్మక KVN ప్రొడక్షన్స్ బ్యానర్పై వెంకట కె నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ #చిరు బాబీ 2, #చిరు 158 మే 21న ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ ప్రకటనను చిరంజీవి స్వయంగా ఒక పవర్ఫుల్ జిమ్ వీడియో ద్వారా రివీల్ చేశారు.
ఆ వీడియోలో ఆయన చూపించిన డెడికేషన్, ఇంటెన్సివ్ వర్కౌట్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కొత్త లుక్ కోసం ఆయన పడుతున్న కష్టం, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం చేస్తున్న ట్రైనింగ్ ఈ సినిమాలో ఉండబోయే హై వోల్టేజ్ యాక్షన్కు హింట్ ఇస్తుంది. వీడియోలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, గెటింగ్ రెడీ ఫర్ 158 బాబీ, May 21 ముహూర్తం, కేవీఎన్ ప్రొడక్షన్స్ వారిది అంటే ఇంకో 4-5 రోజుల్లో కలుస్తున్నాం, గెట్ రెడీ. ఎక్స్ప్లోజివ్ పవర్, ఫంక్షనల్ స్ట్రెంగ్త్, స్టామినా మీద ఫోకస్ చేసిన ఆ ట్రైనింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. మీకు తెలుసు, ఎప్పటి నుంచో మేము సేవా కార్యక్రమాలంటే ముందుంటాం. 10 మందికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ముందుంటాం. నేను కానీ, నా సతీమణి మౌనిక కానీ, మాకు చిన్నప్పటి నుంచి మా పెద్దల దగ్గర నుంచి నేర్చుకుంది 10 మందికి నిలబడటం. అదొకటి బలంగా నేర్చుకున్నాం. సో ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేసాం, కానీ అదంతా ఒక ఆర్గనైజేషన్ కింద, ఒక ట్రస్ట్ కింద ఫామ్ చేసి మా ఐడియాలజీస్తో ఇలా 10 మందికి సేవలు చేయాలని ముందుకొచ్చే వాళ్ళందరికీ, లైక్ మైండెడ్ పీపుల్ అందరికీ ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పి ఈరోజు ఇది మొదలు పెట్టడం జరిగింది. దాని పేరు లాస్ట్లో నా తమ్ముడు గౌరవనీయులైన మా ఎమ్మెల్యే నవీన్ గారు. సో ఈయన ఆ పేరు అనౌన్స్ చేస్తారు. బట్ దాని ముందు మోనికా గారు 4 మాటలు మాట్లాడమంటున్నాను, ఎందుకంటే ఇది ఆవిడ ఐడియా. ఎప్పుడూ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం, దీన్ని ఒక యూనిటీగా ఫామ్ చేద్దాం అని చెప్పి ఒక ఐడియాతో దీన్ని ముందుకు తీసుకొస్తున్నాం. ఈరోజు బ్లడ్ డొనేషను, అలాగే ఒక 5 మంది పిల్లల్ని మేము దత్తత తీసుకొని వాళ్ళని చదివిద్దాం అనుకుంటున్నాం ఈరోజు నుంచి. అది ఇక్కడితో ఆగదు. ప్రతి ఏరియాలోనూ, ప్రతి ఊర్లోనూ, తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి టౌన్లోనూ ఈ కార్యక్రమాలు ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాము. అండ్ మాకు జీవితంలో ఏదైనా గెలుపు ఉందంటే ఈ ఆర్గనైజేషన్, ఈ ట్రస్ట్ ఎన్నో లక్షల మందికి, కోట్ల మందికి ఉపయోగపడిన రోజున జీవితంలో మేము సక్సెస్ అయినట్టు. అప్పటి వరకు కాదు. థ్యాంక్ యూ. అండ్ నా సతీమణి మౌనికని మాట్లాడమంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందరున్న మా కుటుంబ సమయాలు అయిన మీరందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక మంచి మనసుతో నేను, మనోజ్ గారు ఒక ట్రస్ట్ ఆర్గనైజ్ చేసి ఇలాగా మీ ముందరికి రావడం అనేది నిజంగా అంటే పైనున్న మా తల్లిదండ్రులు దీవెన. వాళ్ళు కష్టపడి మాకు ఒక పాత్ చూపించారు. ఆ పాత్లో మేము కూడా నడవాలి, మా తర్వాత వచ్చే మా పిల్లలు కూడా సొసైటీకి మంచి చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ట్రస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ట్రస్ట్లో ఒక హెల్త్ సంబంధించే కాదు, విమెన్ ఎంపవర్మెంట్, ఎంప్లాయ్మెంట్, అలాగే నమస్తే వరల్డ్ అని మేము ఒక కంపెనీ కూడా స్టార్ట్ చేశాము. దాని కొలాబరేషన్తో విమెన్ ఎంపవర్మెంట్ అంటే విమెన్కి ఎలాగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం అనేది ఒక టాయ్ మేకింగ్ కోర్స్తో కానీ, ఒక బొమ్మలు తయారు చేయడం కానీ మీ ముందరికి రాబోతున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా మంచి పనులు చేసి సొసైటీకి మేము ఉపయోగపడేలాగా మా చేతులతో ఇంకా మంచి చేయాలని, చేయబోతున్నామని మీ అందరి దీవెనలు మా అందరిపైన ఉండాలని కోరుకుంటూ ట్రస్ట్ లాంచ్ చేయాలని నవీన్ అన్నని కోరుకుంటున్నాను. మనోజ్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి అభిమాన సంఘం ఏర్పాటు చేసినటువంటి బ్లడ్ క్యాంప్ వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి యువ సోదరులకు, మా అన్న మనోజ్ గారికి, సోదరి మౌనిక గారికి, ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి మాకు మనోజ్ అన్న కుటుంబానికి దాదాపు, మోహన్ బాబు అంకుల్ కుటుంబానికి దాదాపు 35 ఏళ్ళ రిలేషన్ మాది. చిన్నప్పటి నుండి కూడా ఒక సొంత అన్నదమ్ముల్లా కలిసిమెలిసి పెరిగిన వాళ్ళం. చిన్నప్పటి నుండి చూస్తూ ఉంటాను, అన్నకు కూడా ఎన్నో సేవా గుణాలు, సేవా లక్షణాలు ఉన్నాయి. ఎన్నో కార్యక్రమాలు చేసినారు. బట్ ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా సోదరి మౌనిక ఒక డిఫరెంట్ వేగా సమాజానికి ఉపయోగపడాలా, ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తూ ప్రజాసేవ చేయాలని తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాన్ని మేము అభినందిస్తూ, మనం అందరం కూడా చప్పట్లతో వారి యొక్క ఆలోచన స్వాగతించాలని చెప్పి కోరుతూ, మరి ట్రస్ట్ పేరు ఐక్య అని పెట్టడం జరిగింది. AIKYA
ఐక్య ధైర్య సేనా సమితి. అంటే ఐక్యము, ధైర్యము, ఒక సేన అంటే ఒక టీము, సమితి, సైన్యం. దీనికి యూనిటీ, కరేజ్, సర్వీస్ అండ్ ఇంపాక్ట్. ఒక ఐక్యత పెంచాలని, ఒక ధైర్యాన్ని అందించాలని, వీటితో పాటు సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు ఉంటాయి. అన్నీ కూడా ఇందాక మౌనిక గారు చెప్తున్నట్టు ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంప్లాయ్మెంట్, రక్తదాన శిబిరాలు, ఆర్ఫన్ పీపుల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఒక లైఫ్ అందించడమే కాకుండా విద్య, అన్ని రకాల సౌకర్యాలు అందించాలని ఒక గొప్ప ఆలోచనని అప్రిషియేట్ చేయాలా. సో ఐక్య అనేది ఈరోజు స్టార్ట్ అవబోతుంది. దీనికి అంతం లేకుండా నిరంతరం ప్రజాసేవ కొనసాగాలని ఆ భగవంతుని నేను కూడా ప్రార్థిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మనోజ్ అన్న అండ్ మౌనిక గారు. అండ్ ఐక్యాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వాలంటీర్స్ అందరు కూడా ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఈ అన్నకి రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని, ఈ 2 రాష్ట్రాలలో చేయాలని ఆలోచన ఉంది. నా వంతు సపోర్ట్ కూడా ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ నేను కూడా ఈ సోషల్ యాక్టివిటీస్లో వీలైనంత సపోర్ట్ చేస్తానని, మా అన్నకు సపోర్ట్గా ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఐక్య సక్సెస్ఫుల్ ట్రస్ట్గా ప్రజాసేవను అందిస్తూ గొప్ప పేరు ఈ దంపతులు సంపాదించాలని కోరుతూ మా అన్నకి మనస్ఫూర్తిగా మరోసారి బర్త్డే విషెస్ తెలియజేస్తూ మౌనిక గారి ఆలోచన అప్రిషియేట్ చేస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. ఐక్య ధైర్య సేన సమితి, ఐక్య ధైర్య సేన సమితి, ఇది మనందరిది. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ తమ్ముడు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.